సో myself Sunil. సో నేను అరౌండ్ 25 to 30 బ్యాచెస్కి టీచ్ చేశాను మెయిన్ ఫ్రేమ్. సో మనం ఇక్కడ వచ్చింది ద థింగ్ దట్ వీఆర్ హియర్ ఇస్ టు లెర్న్ మెయిన్ ఫ్రేమ్. ఓకే. సో మనకి ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటి, అసలు అది ఎవరు యూజ్ చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది. 1 or 2 people had already, I think Masvi and Anil had already watched or attended this demo session, right? So maybe Yes. for you guys it is kind of repetitive thing, but okay, just bear for 1 to 2 classes, then it will be the regular things. Okay. Okay. Sure, Chanel. Yeah. సో మనము ఫస్ట్ ఇక్కడ సో మెయిన్ ఫ్రేమ్ అసలు బేసిక్గా ఈ కోర్సులో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము. మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఈ మెయిన్ ఫ్రేమ్ ని అసలు ఎవరు యూజ్ చేస్తారు, ఆ, ఏ ఏ బిజినెస్ పర్స్పెక్టివ్ లో ఇది యూజ్ అవుతుంది, ఎలాంటి వెండర్స్ యూజ్ చేస్తారు, ఎలాంటి డిఫరెంట్ డొమైన్స్ యూజ్ అవుతా ఉంటాయి ఇందులో అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మేబీ ద డెమో సెషన్ విల్ బి హార్డ్లీ సమ్ 30 to 40 minutes. Then from tomorrow, meaning from mostly from tomorrow or Monday onwards, there will be the regular sessions, mostly from tomorrow, which will be the 1 hour class per day. Okay. సో ఫస్ట్ థింగ్ మెయిన్ ఫ్రేమ్ అనేది ఏంటి అని అంటే జస్ట్ నార్మల్ గా మనం చూస్తున్న ఒక కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మనం జస్ట్ మనం కంప్యూటర్ తీసుకుంటే, మనం ల్యాప్టాప్ తీసుకుంటే కంప్యూటర్ ఏం చేయగలుగుతుంది, ఇట్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీస్, డిఫరెంట్ యాప్స్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. అలాగే అది డేటాని స్టోర్ చేయగలుగుతుంది అండ్ ఆల్సో ఇట్ కెన్ ప్రాసెస్ ద డేటా. ఆ ఉన్న డేటాని ప్రాసెస్ కూడా చేయగలుగుతుంది. సో మనం ఇక్కడ డేటా డేటా అని మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ డేటా హియర్, రైట్? అసలు డేటా అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు మనం ఆలోచిస్తే వాట్ ఈస్ డేటా, ఎనీబడి ఇప్పుడు మీకు కొంచెం ఐడియా ఉన్నా కానీ, లేదా కొంచెం ఐటీ సైడ్ కానీ, లేదా నార్మల్ ఇన్ఫర్మేషన్ అయినా, అసలు డేటా అంటే ఏంటి ఫ్రమ్ ఎనీబడి? వాట్ ఈస్ డేటా? సో డేటా అంటే బేసిక్, యా టెల్ మీ ప్లీజ్. సిస్టమాటిక్ స్టోరేజ్ తీసుకుంటాము ఇన్ఫర్మేషన్. రైట్. సో మనము చాలా సింపుల్ థింగ్స్ లో, చాలా సింపుల్ విషయాల్లో చెప్పుకోవాలన్నా డేటా అంటే ఒక ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ అ డేటా, రైట్? ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం డేటా అని పిలుస్తాం. సింపుల్ గా మనం చెప్పాలి అని, సపోజ్ మనము ఒక ఫోన్ నెంబర్ ఎక్కడో ఒక పేపర్ మీదనో, లేకపోతే ఒక ఫోన్ బుక్ లోనో, లేదా ఎక్కడ నోట్ ప్యాడ్ లోనో రాసుకుంటుంది. అది ఒక డేటా. మన ఫోన్ లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇది ఒక డేటా. రేపు పొద్దున మనం సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ద లిస్ట్ ఆఫ్ గ్రోసరీస్ దట్ వీ వాంట్, వీ విల్ రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్ అండ్ విల్ గో, రైట్? సో మనం ఒక పేపర్ మీద రాసుకొని వెళ్తాం, అది ఒక డేటా. సో డేటా అంటే ఏంటి, బేసిక్ గా ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ డేటా. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండొచ్చు, ఇప్పుడు సపోజ్ మన కంప్యూటర్ లో చూసుకుందాం, మన లేదా మన ఫోన్ లో, మన ల్యాప్టాప్ లో చూసుకుంటే, ఈ డేటా అనేది ఒక ఫోటో అయి ఉండొచ్చు, ఒక పీడిఎఫ్ ఫైల్ ఉండొచ్చు, ఒక వర్డ్ డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, ఒక ఈమెయిల్ అయి ఉండొచ్చు, లేదా ఎనీథింగ్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి ఒక్కటి డేటానే అనమాట, రైట్? అయితే ఈ మెయిన్ ఫ్రేమ్ అనేది మనం కంప్యూటర్ అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఫస్ట్ థింగ్ ఐ విల్ కమ్ టు దిస్ కంప్యూటర్ పాయింట్. దానికంటే ముందు అసలు మరి మెయిన్ ఫ్రేమ్ ఏమేం చేయగలుగుతుంది ఈ డేటాతో అంటే, మెయిన్ ఫ్రేమ్ కెన్ మెయిన్లీ డూ 2 థింగ్స్. 2 విషయాలు ఇది చేయగలుగుతుంది. ఒకటి, ఇట్ కెన్ స్టోర్ ద డేటా. ఓకే, ఇట్ కెన్ స్టోర్ ద డేటా. ద సెకండ్ పాయింట్ ఈస్ ఇట్ కెన్ ప్రాసెస్ ద డేటా. మెయిన్ ఫ్రేమ్ అనేది 2 విషయాలు చేయగలుగుతుంది. ఒకటి, డేటాని స్టోర్ చేయగలుగుతుంది, డేటాని ప్రాసెస్ చేయగలుగుతుంది. సో మోస్ట్లీ ఏ థింగ్ అయినా, ఏ టెక్నాలజీ అయినా ఇదే పని చేసేది. డేటాని స్టోర్ చేయాలి, డేటాని ప్రాసెస్ చేయాలి, రైట్? దీస్ ఆర్ ద 2 థింగ్స్ ఇట్ ఈస్ మెయిన్లీ డూయింగ్. అయితే దీనికి అయితే మెయిన్ ఫ్రేమ్ కి ఎక్కడ ఇంపార్టెన్స్ వచ్చింది, మిగతా ఇప్పుడు వచ్చినాయి అన్ని ఇవి చేయగలుగుతాయి కదా, లేదా ఇంత ఇంపార్టెన్స్ ఎక్కడ వచ్చింది అని అనుకుంటే, బేసిక్ గా మనకి ఏంటంటే, మనకి కంప్యూటర్స్కి వచ్చేసరికి వీ యూజువలీ హ్యావ్ 3 type of computers. We will be having super computers. ఈ సూపర్ కంప్యూటర్స్ ఎలా ఉంటాయంటే డేటాని చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేయగలుగుతాయి, అలాగే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలుగుతాయి. ఓకే, డేటాని చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేయగలుగుతాయి. డేటా ప్రాసెసింగ్ అంటే ఏం లేదు. డేటా ప్రాసెస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, బేసిక్ గా ఇప్పుడు సపోజ్ మీకు ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుంది. అది ఏం చేస్తుంది, మీ దగ్గర ఉన్న
డేటాని లేకపోతే మీరు ఈ మంత్లో ప్రతిరోజు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కలిపి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ తయారు చేసి మీకు మెయిల్ సెండ్ చేస్తుంది. అదే డేటా ప్రాసెసింగ్. ఈ ప్రతి నెలలో ఇన్ని రోజుల పాటు దగ్గర పెట్టుకుంటుంది చూసిండ్రా, దాన్ని మనం డేటా స్టోరింగ్ అంటాం. అంటే డేటాను దాచిపెట్టుకొని ఒక టైంలో ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ కెన్ బి డిఫరెంట్ వేస్. మనకి ఇది బ్యాంక్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఇన్వాయిసెస్ అవ్వచ్చు, ఈమెయిల్స్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఏదో ఒక విధంగా అది ప్రాసెస్ చేస్తుంది, రైట్? అది అయితే మరి ఇలా ప్రాసెస్ చేయడానికి ఇప్పుడు సపోజ్ మనకి హ్యూజ్ సిస్టమ్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ సిస్టమ్స్ ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళకి 10-20 కస్టమర్స్, 100 మంది కస్టమర్స్, 1000 మంది కస్టమర్స్ ఉండరు. దే విల్ హ్యావ్ లాక్స్ మీన్స్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఇంతమంది డేటాని యాక్యురేట్ గా చిన్న ప్రాబ్లం లేకుండా స్టోర్ చేసి ప్రాసెస్ చేయాలంటే అది చాలా పెద్ద సిస్టమ్ లేదా వెరీ యాక్యురేట్ సిస్టమ్ అయి ఉండాలి, రైట్? అంటే ప్రతిదాన్ని చాలా క్లియర్ గా కరెక్ట్ గా ప్రాసెస్ చేయగలిగే సిస్టమ్ అయి ఉండాలి. మీరు ఎవరికైనా ఒక 1000 రూపాయలు పంపిస్తున్నారు అనుకో, పొరపాటున వాడికి 1100 పోయినాయి అనుకో, మీరు యాక్సెప్ట్ చేస్తారా? డూ యూ యాక్సెప్ట్ ఇట్? నో, రైట్? మనం అది చేయలేము. ఎందుకు? మనం పంపించిన అమౌంట్ ఏదైతే ఉందో అంతే వెళ్ళాలి. అంటే అంత యాక్యురేట్ గా పని చేయాలి. బై మిస్టేక్ ఒక 100 ఎక్కువ పోయినాయి అని బ్యాంక్ కోడ్ చెప్తే ఊరుకుంటామా? మనం ఊరుకోలేము కదా. సో ఇలాంటి సిస్టమ్స్ ని ప్రాసెస్ చేయగలిగేది కరెక్ట్ డేటా ప్రాసెసర్ అయి ఉండాలి, లేదా కరెక్ట్ సిస్టమ్ అయి ఉండాలి. సో అది ఎలాంటి కంప్యూటర్ అని అంటే, సో మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి నార్మల్ వరల్డ్. సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి. సూపర్ కంప్యూటర్స్ ఇప్పుడు నేను చెప్పిన పనినంతా చాలా ఈజీగా చేయగలరు, కానీ ఇది వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. దీన్ని మనకి యూజ్ చేసే వాళ్ళు ఎవరు? నాసా వాళ్ళు కానీ, మన ఇస్రో వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళు దే కెన్ హ్యాండిల్, సో దే విల్ బి ఏబుల్ టు పే ఫర్ దట్, దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ మనీ. అంత ప్రాసెస్ స్పీడ్ కావాల్సిన సిస్టమ్స్ ఉన్నాయి, అంత అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ నార్మల్ వెండర్ ఐసిఐసిఐ బ్యాంక్ అని నువ్వు సూపర్ కంప్యూటర్ తీసుకోవాలంటే అమ్మో ఇంత ఇంత అమౌంట్, ఇంత నేను సో బేర్ చేయలేదు. నాకు వచ్చేదే 100 రూపాయలు అయితే దానికి 150 పే చేయాల్సి వస్తుంది. ఇంతమంది కస్టమర్ మీద నాకు ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, ఈ కంప్యూటర్కే 150 పెట్టాల్సి వస్తుంది. ఇది వీడి వల్ల అవ్వదు. నార్మల్ గా ఇంకొక టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి, అవి మన పర్సనల్ కంప్యూటర్స్. జస్ట్ లైక్ మన ఫోన్స్, మన ల్యాప్టాప్స్, మన డెస్క్టాప్స్, ఇవన్నీ పర్సనల్ కంప్యూటర్. కానీ ఇవి అంత హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయలేరు. నార్మల్ గా నీ దగ్గర ఉండి కరెక్ట్ గా 10 సినిమాలు డౌన్లోడ్ చేస్తేనే ఏమైతుంది, ఇంకా ఫుల్ అయింది అది ఇదని అసలు మళ్ళీ మళ్ళీ 2-3 డిలీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, రైట్? సో ఈ పర్సనల్ కంప్యూటర్స్ ని వాళ్ళు యూజ్ చేయరు. సో ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ సూపర్ కంప్యూటర్స్ లాంటివి, కాకపోతే ఇంత ఫాస్ట్ ఉండకపోవచ్చు, కొంత డిలే ఉంటది. కానీ ఈ బ్యాంకింగ్ వాళ్ళకి ఇంత ఫాస్ట్ అవసరం లేదు, వీళ్ళు ఏం రాకెట్లు వదలట్లేదు కదా. సో ఇంత ఫాస్ట్ అవసరం లేదు. అంటే బ్యాంకింగ్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్ మెయిన్ ఫ్రేమ్ ని యూజ్ చేస్తాం. ఓకే, వీళ్ళకి ఇంత ప్రాసెసింగ్ లేదా ఇంత స్పీడ్ ఇంత ఇది అవసరం లేదు. ఎందుకు? నార్మల్ గా మనం చూసే స్పీడ్ సరిపోతుంది, రైట్? అయితే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఇప్పుడు ఈ వెండర్స్ అంటే డిఫరెంట్ ఐసిఐసిఐ ఇట్లా బ్యాంకింగ్ సిస్టమ్స్, రీటైల్ సిస్టమ్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్, ఇవన్నీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ దగ్గరికి వచ్చినాయి. అయితే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మరి ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే, ఇది మొత్తాన్ని హ్యాండిల్ చేసే కంపెనీ ఒకటి ఉంది, అది ఐబిఎం. సో ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ చూస్తారు, దాని మొత్తానికి ఓనర్ ఎవడు అంటే అమెజాన్. సిమిలర్లీ మెయిన్ ఫ్రేమ్ మొత్తాన్ని హ్యాండిల్ చేసేది ఒకడు ఉన్నాడు, వాడు ఐబిఎం అన్నమాట. సో ఐబిఎం వాడి దగ్గర ఏముంటది, మొత్తము కొన్ని సెట్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ అన్నింటిలో సర్వర్స్ నిండి ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన హార్డ్ డిస్క్లు ఉన్నాయి కదా, లేకపోతే మన పెన్ డ్రైవ్, ఇలాంటి కొన్ని లక్షల్లో కలిపితే ఒక సర్వర్ ఇంత స్పేస్ అవుతుంది అన్నమాట. ఇలాంటివి ఆ సర్వర్స్ కోసమే కొన్ని రూమ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే మీరు ఒకసారి చూస్తే దాంట్లో సో ఇక్కడ చూడండి. సో ఇలా వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొన్ని సర్వర్స్, అంటే ఇవన్నీ ఏంటి, స్టోరేజ్ ని, అంటే మనకు వాళ్ళకి కావాల్సిన ఇది చాలా జస్ట్ నాకు ఎగ్జాంపుల్ అంతే. ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఇవి ఐబిఎం లొకేషన్ లో ఉండి వీళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీ ఇస్తూ ఉంటాయి. అంటే స్టోరేజ్ ఫెసిలిటీ అంటే ఏంటి, బేసిక్ గా ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఉన్నాడు,
వాడి కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేయాలి. ఎక్కడ ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా స్టోర్ చేయాలి. వీడు ఏం చేస్తాడు, ఐబిఎం దగ్గరికి వెళ్తాడు. ఐబిఎం నాకు కొంచెం ఇది కావాలి, ఇట్లా నేను ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేయాలి అంటే, ఓకే దట్ ఈస్ ఫైన్, అంటే మీకు మంత్లీ రెంటల్ బేసిస్ ఇస్తా, నాకు మంత్కి ఇంత పే చేయాలి. సో వీళ్ళందరూ ఎవరికి పే చేయాలి డబ్బులు, ఐబిఎంకి పే చేయాలన్నమాట. అండర్స్టాండింగ్? సో ఇలా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేది పిక్చర్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనము మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అసలు ఏం చేయగలుగుతుంది? సో మనం చెప్పుకుంటున్నాం కదా, ఇట్ కెన్ స్టోర్ ద డేటా, ఇట్ కెన్ ప్రాసెస్ ద డేటా. సో ఈ 2 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ వన్ మోర్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ హూ ఆర్ యూజింగ్ దిస్ డేటా. హూ ఆర్ యూజింగ్ మెయిన్ ఫ్రేమ్? అసలు మెయిన్ ఫ్రేమ్ ని యూజ్ చేస్తున్నది ఎవరు? మెయిన్ ఫ్రేమ్ ని యూజ్ చేస్తున్నది ఎవరెవరు యూజ్ చేస్తారు అంటే, బ్యాంకింగ్ సిస్టమ్స్, రీటైల్ సిస్టమ్స్, insurance, health insurance or different other type of insurances, telecom systems, then you have manufacturing. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం మార్కెట్లో చూస్తే ఇక్కడ క్లియర్గా ఒకటి, ప్రతి ఒక్కరికి ఐటీ అనగానే ఒక ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఏం ఆలోచన వస్తుంది, మనం పోయి వెబ్సైట్లు డిజైన్ చేస్తాం అనుకుంటా, మనం పోయి మొబైల్ యాప్లు డిజైన్ చేస్తాం అనుకుంటా, మనం పోయి కలర్ఫుల్ థింగ్స్ అన్ని డిజైన్ చేస్తాం అనుకుంటా, ఇలా ఒక ఆలోచన వస్తుంది, రైట్? అయితే ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి, వీఆర్ నాట్ హియర్ ఫర్ క్రియేటింగ్ ఎనీ వెబ్సైట్. మనం ఇక్కడ ఉన్నది వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి లేదా మొబైల్ యాప్లు తయారు చేయడానికి. అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అదే చేయడు. దేర్ ఇస్ సో మచ్ బిహైండ్ దట్. అంటే వీటన్నిటికీ కాకుండా ఇంకా చాలా ఉంది సాఫ్ట్వేర్. ఓకే, సో మనం వెబ్సైట్ ఇక్కడికి రాగానే ఓకే మనం కలర్ఫుల్ వెబ్సైట్స్ తయారు చేస్తాం అనుకుంటా, లెటర్స్ అన్ని ఇట్లా స్క్రోల్ అయిపోతా ఉంటాయి అనుకుంటా, ఇమేజెస్ పాపప్ అయితే అనుకుంటా, యాప్స్ వస్తాయి అనుకుంటా, ఈవెన్ ఇట్లా అనుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే బేసిక్ గా వీఆర్ నాట్ హియర్ ఫర్ డూయింగ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. మనము బీయింగ్ మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ మనం అవేం చెయ్యం. మరి ఏం చేస్తాం మనము అని అంటే, మన పార్ట్ ఏంటి అని అంటే, ఆ వెబ్సైట్స్, ఆ యాప్లు అవి ఉన్నాయి కదా, వాటిని వర్క్ అయ్యేలాగా చేస్తాం. వాటికి ఉన్న బ్యాక్ సపోర్టే మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న, సపోజ్ ఎస్బీఐ లాగిన్ ఏదో ఉంది, ఇక్కడికి వచ్చాను నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ టు లాగిన్ ఇక్కడ కొట్టిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో మీరు ఇస్తారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దీనికి ఎలా తెలుస్తుంది వీడిచ్చిన యూజర్ నేమ్ ఈ పాస్వర్డ్ ఈ రెండు కరెక్ట్ మ్యాచ్, ఇది కరెక్టే అని చెప్పి దీనికి ఎలా తెలుస్తుంది, రైట్? ఇది ఎక్కడికో వెళ్ళాలి. నువ్వు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఇమీడియట్ గా వీడి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిందని ఈ రెండింటిని పట్టుకొని ఎక్కడికో వెళ్తుంది. బ్యాక్ వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర చెక్ చేస్తుంది, ఈ యూజర్ నేమ్ కి ఈ పాస్వర్డ్ కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలి, బ్యాంకింగ్, బ్యాలెన్స్ ఎంక్వైరీనా, ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలా, మినీ స్టేట్మెంట్ కావాలా, ఎవరికైనా డబ్బులు పంపాలా, ఇవన్నీ ఇప్పుడు చేస్తుంది అనమాట, రైట్? సో ఆ ప్లేస్ ఏంటి, అది ఎక్కడికి వెళ్తుంది, మరి ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తుంది డీటెయిల్స్ అన్ని? లెటెస్ట్ ఓకే లాగిన్ అయింది, తర్వాత నువ్వు ఒక 1000 రూపీస్ ఎవరికో పంపిద్దాం అనుకున్నావు. ఈ 1000 రూపీస్ ఓకే నువ్వు ట్రాన్స్ఫర్ కొడుతుంటే ఊరికే 1000 రూపీస్ సెండ్ అవుతాయా? 1000 ఊరికే సెండ్ అవుతాయా? ముందు నీ అకౌంట్ లో ఉన్నాయో లేదో చెక్ చేస్తుందా, చెప్పండి? సో will it send the 1000 rupees immediately or will it check whether you're having the sufficient balance or not? Anybody? చెక్ చేస్తుంది. చెక్ చేస్తుంది కదా డెఫినెట్ గా. నీ దగ్గర 1000 రూపాయలు లేకపోయినా సెండ్ చేస్తుందా? చెయ్యదు కదా. అయితే మరి ఇది ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది నీ అకౌంట్ లో 1000 రూపాయలు ఉన్నాయా లేవా అని? ఎక్కడికో వేరే ప్లేస్ కి అయితే వెళ్తుంది, రైట్? డెఫినెట్ గా వేరే ఎక్కడికో వెళ్తుంది. అక్కడ వీడి అకౌంట్ లో 1000 రూపీస్ ఉన్నాయా లేవా అని చూస్తుంది. లేదా మీరు నా అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే ఇమీడియట్ గా నీ బ్యాలెన్స్ డిస్ప్లే అవుతుంది. కానీ దీనికి ఎలా తెలుస్తుంది వీడి అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ ఉందని? సో ఇది ఖచ్చితంగా ఎక్కడికో బ్యాక్ వెళ్ళి నీ అకౌంట్ నెంబర్ తో సెర్చ్ చేసి ఓకే మీ అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ ఉందని అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, రైట్? సో ఇది బ్యాక్ వెళ్ళే ప్రతి చోటు మెయిన్ ఫ్రేమ్ అన్నమాట.
సో మెయిన్ ఫ్రేమ్ ఏం చేస్తుంది? ఈ డేటాను అంతా స్టోర్ చేసి ఉంచుతుంది. సో ఈ వెబ్సైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వెబ్సైట్స్ మనం డిజైన్ చేయట్లేదు, కానీ ఈ వెబ్సైట్స్ రన్ చేయడానికి బ్యాక్ బోన్ మనం. అండర్స్టాండింగ్? సో ఎందుకు మరి ఇవి కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఐ కమ్ టు దట్ పాయింట్. ఓకే, సో బట్ ఇవన్నీ రన్ అవ్వడానికి బ్యాక్ బోన్ ఏంటి? మెయిన్ ఫ్రేమ్. ఓకే, సో మెయిన్ ఫ్రేమ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఐటీ లైఫ్ లోకి వచ్చినప్పుడు యూ విల్ బి హ్యావింగ్ టూ థింగ్స్. ఒకటి ఫ్రంట్ ఎండ్ అంటారు, సెకండ్ థింగ్ ఇస్ బ్యాక్ ఎండ్. ఈ వర్డ్స్ విన్నారా ఎప్పుడే? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ దీస్ టూ థింగ్స్? ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని విన్నారు? పర్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడాను. కొంచెం ఇంటరాక్టివ్ గా ఉంటేనే మనకి బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపు పొద్దున వన్స్ వీఆర్ ఇన్ ద జాబ్స్, రైట్, వీ హ్యావ్ టు స్పీక్ సో మచ్. మనము సైలెంట్ గా ఉండడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పటి నుండే మనం స్టార్ట్ మాట్లాడడం అలవాటు చేసుకుని అంతా చేస్తే ఈజీ. ఇప్పుడు ఎంత మనం 10 మందిమే ఉన్నాం, రేపు పొద్దున ఆఫీస్కి పోతే 100 మంది ఉంటాం. అంతమంది ఈ 10 మందిని కూడా అక్కడొకళ్ళు. సో మీరు ఫ్రీగా అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు, ఏం కాదు. సో స్టార్ట్ టాకింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచే మీరు. ఇప్పుడు మన ఇంకొకటి ఏంటి, మనం డెఫినెట్ తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా, సో ఖచ్చితంగా మీరు హ్యాపీగా మాట్లాడొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇది ఏమవుతుంది అంటే అలవాటు అవుతుంది మీకు. రేపు పొద్దున మనం ఐటీ లైఫ్ లోకి వెళ్ళాక ఎలా ఉంటుంది అంటే నీకు అన్ని వచ్చు, నీకు ఫుల్ యు ఆర్ టెక్నికలీ వెరీ సౌండ్, అంటే నీకు మస్తు నాలెడ్జ్ ఉంది. కానీ మాట్లాడకపోతే లేదా నువ్వు చేసిన పనిని చెప్పకపోతే, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అదంతా పనికిరాదు. అలాగే నువ్వు చాలా మాట్లాడగలుగుతావు, రైట్, కానీ టెక్నికల్ స్కిల్స్ లేకపోతే వేరే. సో ఐటీ లైఫ్ లో 50-50. నీకు టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, అంటే మాట్లాడడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అందరిలో మాట్లాడడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇవి విన్నరా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని నార్మల్గా ఎవరైనా? Yes. Yes, sir. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ స్క్రీన్ ఉంది కదా, ఇది ఫ్రంట్ ఎండ్. అంటే యూజర్ కి కనబడేది, దీన్ని యూజ్ చేసేవాడికి ఏదైతే కనిపిస్తుందో, ఇట్లా లెటర్స్ స్క్రోల్ అవుతున్నాయి, కలర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, ఇదంతా ఉంది, ఇది ఫ్రంట్ ఎండ్. మరి బ్యాక్ ఎండ్ ఏంటి? బ్యాక్ ఎండ్ ఏంటంటే ఈ వెబ్సైట్ ని మొత్తాన్ని రన్ చేయడానికి లోపల వెనకాల ఏదో పెద్ద డేటాబేస్ సిస్టమే ఉంది. అంటే ప్రతిసారి ఇది అక్కడికి వెళ్తుంది, కనెక్ట్ చేసుకుంటుంది, వస్తుంది, ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుంది. సో దీని వెనకాల వేరే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ని తీసుకొని వస్తుంది. దాన్ని మనము బ్యాక్ ఎండ్ అని పిలుస్తాం. మెయిన్ ఫ్రేమ్ లో మనం ఎక్కువ 80% మెయిన్ ఫ్రేమ్ ఈస్ బీయింగ్ యూస్డ్ యాజ్ ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఎందుకనంటే అంత ఫాస్ట్ గా ఇది ప్రాసెస్ చేయగలుగుతుంది, అంత ఎక్కువ డేటాని స్టోర్ చేయగలుగుతుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఎందుకు అని అంటే మెయిన్ ఫ్రేమ్ కున్న డ్రాబ్యాక్ ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కి ఈ కలర్ఫుల్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి డిజైన్ చేయడం రాదు. మెయిన్ ఫ్రేమ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయంటే సో మెయిన్ ఫ్రేమ్ స్క్రీన్స్ ఇలా గ్రీన్ కలర్ లో, లేదా మనకు సినిమాల్లో చూపిస్తుంటారు చూసిన, ఏదైనా జరగగానే అన్ని గ్రీన్ లోకి ఇట్లా పోతుంటాయి. సో ఇలాంటి టైప్ లో ఉంటాయి. ఇది యూజర్ కి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడున్న యాప్స్ వరల్డ్ లో, ఇప్పుడున్న వెబ్సైట్స్ వరల్డ్ లో, దీంట్లో నువ్వు 1 ఇవ్వాలి 2 ఇవ్వాలి అంటే వాడికి కుదరదు, రైట్. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే యూజ్ చేసేవాడికి ఈజీగా అర్థం అవ్వగలరు, రైట్. సో ఈ థింగ్స్ యూజర్ కి అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు కాబట్టి రాను ఏమైంది అని అంటే వీటిని ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏదైతే మెయిన్ ఫ్రేమ్ ఫ్రంట్ ఎండ్ కూడా చేయగలదు, కాకపోతే ఇలా ఉంటాయి స్క్రీన్స్ మెయిన్ ఫ్రేమ్ లో. ఇది యూజర్ కి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు కాబట్టి ఫ్రంట్ ఎండ్ మాత్రం వేరే టెక్నాలజీస్ తో రీప్లేస్ చేశారు. కానీ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో అది స్టిల్ మెయిన్ ఫ్రేమ్ అవుతుంది, అంటే ఇవి దాంతో కనెక్ట్ అవుతాయి. అండర్స్టాండింగ్? సో ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ ఉంది. సో లెట్ us say we have బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ లో ఒక బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకోండి. దీనికి ఎంతమంది కస్టమర్స్ ఉండొచ్చు అని మనం రఫ్ గా ఎంతమంది ఉండొచ్చు అని అంచనా ఇద్దాం. హండ్రెడ్స్ లో ఉంటారా, థౌజండ్స్ లో ఉంటారా, లాక్స్ లో ఉంటారా? చెప్పండి. యూజువల్లీ యుల్ హ్యావ్ క్రోర్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీనికి.
రైట్. సో ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇందులో ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలా, లేకపోతే ఓ 10 మంది మీ 10 మంది నేను స్టోర్ చేయను, నాకు నచ్చట్లేదు, మీరు 10 మంది నేను స్టోర్ చేయను అంటే కుదురుతుందా, లేకపోతే అందరి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి? అందరి ఇన్ఫర్మేషన్ స్టోర్ అందరి చేయాలి. ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా స్టోర్ చేయాలి, రైట్. సో సపోజ్ నీకు ఈ రోజు ఒక అకౌంట్ ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు దాన్ని క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే బ్యాంక్ వాళ్ళు నేను ఇవ్వను అంటే ఊరుకుంటారా మీరు? అంటే నువ్వు ఇప్పుడు యాక్టివ్ కస్టమర్ కాకపోయినా నీ ఇన్ఫర్మేషన్ స్టిల్ వాళ్ళ దగ్గర ఉండాలా వద్దా? ఉండాలి. డెఫినెట్ గా ఉండాలి, రైట్. సో ఎంత డేటాని స్టోర్ చేయాలి? సో మెయిన్ ఫ్రేమ్ ఇప్పుడు ఈ డేటాని ఎంత స్టోర్ చేయాలంటే పెద్ద సిస్టమ్ కావాలి. సో మెయిన్ ఫ్రేమ్ కి ఉన్న ఫస్ట్ ఫీచర్ ఏంటి? ఇట్ కెన్ స్టోర్ హ్యూజ్ డేటా. ఇట్ కెన్ స్టోర్ హ్యూజ్ డేటా. హ్యూజ్ అంటే ఎన్ని కస్టమర్స్, ఎంతమంది కస్టమర్స్ ఉన్నా అంత డేటా అనేది స్టోర్ చేయగలుగుతుంది అన్నమాట. అలాగే ఇంకోటి అనుకున్నాం, నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనము ఒక ఏటీఎంకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఏటీఎంకి వెళ్ళిన తర్వాత మీరు ఊరికే ఓకే ఆల్రెడీ లేదా మీరు ఏటీఎం ని మంచిగా అర్థం చేసుకుని లేదు చాలా మంది కస్టమర్స్ ఉంటారు కదా, నువ్వు చాలా మంది డేటాని స్టోర్ చేస్తున్నావు, ఓకే పిన్ ఎంటర్ కొట్టిన తర్వాత ఎప్పటికో 5 minutes కి వచ్చింది అనుకోండి, బ్యాంకింగ్ విత్డ్రాలా లేకపోతే ఇంకోట మినీ స్టేట్మెంటా ఇంకోట అని 3 minutes కి ఒకసారి డిస్ప్లే అవుతుంది అనుకోండి. మనం నార్మల్ గా మంచి మనసుతో ఉండి ఓకే ఓకే నీకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కదా, ఏం కాదులే అని చెప్పి అంటామా? ఇదేంటి ఇది ప్లీజ్. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అన్మ్యూట్ అండ్ మ్యూట్ చేయండి ఇమీడియట్ గా, లేకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేయండి, ఇమీడియట్ గా మ్యూట్ చేసేయండి. ఓకే. సో 2-3 minutes కి ఎప్పటికో వస్తుంది అనుకోండి. సో మనం నార్మల్ గా అర్థం చేసుకుంటామా, అమ్మ ఐసిఐసి వాళ్ళకి చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం స్లో అవుతుంది అనుకుంటామా, ఇదేం ఏటీఎం, ఇదేంట్రా ఎట్లా వస్తుంది, ఎట్లా అనుకుంటాం మనం? సో మనకి అంత పేషెన్స్ అయితే డెఫినెట్ గా ఉండదు కదా, ఎందుకంటే మనం వెనక ఇంకో 10 మంది నించొని ఉంటాం, రైట్. సో అది ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలా, ఓకే అనుకున్నా గానీ మనకి ఎంత పేషెన్స్ ఉంటుందా? చెప్పండి. నేను మరీ అంటే మ్యూట్ లోనే ఉండమని చెప్పలేదు, అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేసి మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్. సో ఇట్ ప్రాసెసెస్ డేటా వెరీ ఫాస్ట్. ఓకే. ఎంత ఫాస్ట్ గా డేటాని ప్రాసెస్ చేస్తుంది అని అంటే, సో ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఏటీఎంస్ అంటే ఎలా ఇంతమంది కస్టమర్స్ ని ఇంత హ్యూజ్ డేటాని పెట్టుకొని కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఇస్తుంది, రైట్. నెక్స్ట్ థింగ్ ఇంకోటి అనుకున్నాం, జస్ట్ 1 second ప్లీజ్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఓకే మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఒక డేటా చాలా హ్యూజ్, ఇట్ కెన్ స్టోర్ హ్యూజ్ డేటా, ఆల్సో ఇట్ కెన్ ప్రాసెస్ డేటా వెరీ ఫాస్ట్, ఇట్ కెన్ ప్రాసెస్ ద డేటా ఫాస్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న థింగ్, నేను 1000 రూపాయలు పంపించాలి, బై మిస్టేక్ వాడికి 1100 పోయినాయి, మనం యాక్సెప్ట్ చేస్తామా? డూ వి యాక్సెప్ట్ దిస్? చెప్పండి. వేరే మనకి ఎక్కడైనా 100 రూపాయలు పోగొట్టుకుంటే ఓకే, కానీ బ్యాంక్ నుంచి 100 రూపాయలు పోయినాయి అంటే అసలు యాక్సెప్ట్ చేయాలి, రైట్. ఇది ఎందుకు అయింది, అది ఇది కంప్లైంట్స్ ఇన్ని చేస్తాం అంటే ఇది డెఫినెట్ గా ఇట్ ఈస్ వెరీ యాక్యురేట్. ఓకే. ఎంత యాక్యురేట్స్ అంటే పాయింట్స్ లో యాక్యురేట్, అంత వెరీ, ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉండదు, మెయిన్ ఫ్రేమ్ అంత యాక్యురేట్ గా డీల్ చేయగలరు. అసలు మనం ఇక్కడ ఈ సిస్టమ్స్ అన్ని చూసుకుంటే మోస్ట్లీ ఇది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యింది మరి అని అంటే
ఇప్పటి వరకు బయట ఉన్న మార్కెట్ అంతా ఎక్కడెక్కడైతే మనీ ఇన్వాల్వ్ అయి ఉందో, ఎక్కడెక్కడైతే ఫినాన్షియల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అక్కడ ప్రతి చోట మెయిన్ ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, మీరు నార్మల్ గా ఓకే ఇది నేర్చుకునే టైంలో ఓకే బయటకు వెళ్ళి యూట్యూబ్ లో కానీ ఇంకో దగ్గర ప్రతి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమని చెప్తారు, దిస్ ఈస్ ఎ లెగసీ సిస్టమ్, ఇది అయిపోయింది, ఇది ఇట్లా ఇట్లా ఎప్పటి నుంచి చెప్తున్నారంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి కూడా ఇదే చెప్తున్నారు. బట్ స్టిల్ జావా అండ్ మెయిన్ ఫ్రేమ్, దీస్ ఆర్ ద టూ థింగ్స్. ఎన్ని వచ్చిపోయినా కానీ ఇవి అలానే ఉంటాయి. సో మనం అనుకుంటాం లైక్ సి వచ్చింది వచ్చింది పోయింది, C++ వచ్చింది పోయింది, నెక్స్ట్ వీ సీన్ .NET ఆల్మోస్ట్ వచ్చింది పోయింది, బిగ్ డేటా అని పెద్ద సెన్సేషన్ అయింది, వచ్చింది పోయింది. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ రెవల్యూషనరీగా ఉంది. బట్ ఇవి వాటన్నిటికంటే ముందు నుంచి ఉన్న టూ టెక్నాలజీస్. అవి అప్పటి నుంచి అలాగే స్టార్ట్, అంటే ఇవన్నీ ఏంటి వస్తాయి, వాళ్ళ రోల్స్ ప్లే చేస్తాయి, వెళ్తా ఉంటారు. బట్ దీన్ని మైగ్రేట్ చేయాలి అని అంటే ఇప్పుడు సపోజ్ నాకు మెయిన్ ఫ్రేమ్ వద్దు, నేను వేరే దానికి మైగ్రేట్ చేయాలి అంటే ఇంత పెద్ద సిస్టమ్ ని మైగ్రేట్ చేయడానికి ఫస్ట్ డేర్ చేయం. ఓకే, అమ్మో దీన్ని తీసుకెళ్ళి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాలంటే ఎన్ని ఇయర్స్ పట్టాలి, దానికి ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఎంతమంది, ఒకవేళ అలా చేయాలన్నా మళ్ళీ మెయిన్ ఫ్రేమ్ వాళ్ళే కావాలి కొన్ని ఇయర్స్. అంటే ఒక సిస్టమ్ ని మొత్తం అక్కడ మైగ్రేట్ చేయాలని ఒక 5 years పడుతుంది. అట్లా కూడా మళ్ళీ మెయిన్ ఫ్రేమ్ అంటే ఎట్లా చూసినా ఇంకో 10 to 15 years మీ మెయిన్ ఫ్రేమ్ ఎటు పోదు, ఇక్కడే ఉండదు. మిగతా అంత ఇవ్వరు. నేను ఐ బీన్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ 13 years. అప్పటి నుండి సేమ్ చెప్తారు మీకు యూట్యూబ్ లో లేదా షార్ట్స్ లో చెప్పే ప్రతి ఒక్కరికి మెయిన్ ఫ్రేమ్ గురించి అసలు ఏం తెలియదు. ఇఫ్ దే నో ఇట్ వెల్, దే విల్ అండర్స్టాండ్ ఇట్ వెల్, మెయిన్ ఫ్రేమ్ విల్ నెవర్ గో సమ్వేర్. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ యాక్యురేట్. అండ్ ఆల్సో మనం ఈ ఫినాన్షియల్ సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాం, అంటే డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు ఇది ఎంత సెక్యూర్డ్ ఉండాలి, ఇట్ ఈస్ హైలీ సెక్యూర్డ్. మెయిన్ ఫ్రేమ్ ని ఎప్పుడు ఎవరు హ్యాక్ చేయలేరు, జస్ట్ సినిమాల్లో తప్ప రియల్ టైమ్ లో మెయిన్ ఫ్రేమ్ హ్యాక్ చేయలేరు. ఓకే, సో దిస్ ఇస్ హైలీ సెక్యూర్. అంత హై డేటాని ఇట్ కెన్ మీనింగ్ use data, it can process the data very quickly, that means very fast, it is very accurate, and it is highly secure. These are the main properties of the mainframe, so that all the vendors, all the financial vendors, or all the different domains of the vendors are coming to మెయిన్ ఫ్రేమ్. అండ్ ఇప్పటికీ వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్న సిస్టమ్స్ వాళ్ళు ఇప్పుడు మైగ్రేట్ చేయరు, ఎప్పటికీ మెయిన్ ఫ్రేమ్ నే యూజ్ చేసుకుంటారు. రైట్, సో బ్యాంకింగ్ అంటే డిఫరెంట్ బ్యాంకింగ్, మనకి తెలిసిన ద బిగ్గెస్ట్ బ్యాంక్ దట్ వీ నో as SBI, రైట్? SBI is completely using మెయిన్ ఫ్రేమ్, అండ్ SBI is with TCS. ఓకే, సో ఇలా బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్ని మెయిన్ ఫ్రేమ్. రీటైల్ వెండర్స్, మీకు తెలిసిన పెద్ద రీటైల్ సూపర్ మార్కెట్ ఇన్ యూఎస్ మీకు తెలుసు, వాల్మార్ట్ పేరు వినే ఉంటారు కదా, రైట్? సో ఇలా చాలా డిఫరెంట్ రీటైల్ వెండర్స్ దే ఆర్ యూజింగ్ మెయిన్ ఫ్రేమ్. ఇన్సూరెన్స్ వెండర్స్, సో మనకి వెల్ పాయింట్ అని ఈ పేరు మీరు వినే ఉంటారు. డిఫరెంట్ చాలా వెండర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఇన్షూ క్యాంప్, దేర్ ఆర్ మెటల్ హై, ఇలా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు, చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ యూజింగ్ మెయిన్ ఫ్రేమ్. ఓకే, సో వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ మారుస్తున్నారు వాళ్ళు. ఫ్రంట్ ఎండ్ కి మెయిన్ ఫ్రేమ్ కి అంత కలరింగ్, గ్రాఫిక్స్, స్క్రోలింగ్ ఇంత కెపాసిటీ లేదు. లైక్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు నార్మల్ గా కొంచెం ఇంతకుముందు చూసుంటే మన బ్యాంక్స్ లో SBI లో, అంటే ఇంతకు ముందు అంటే మరీ రీసెంట్ గా ఒక 10 years ముందు అలా, 5, 6, 7 to 8 years ముందు అలా మన బ్యాంక్స్ లో, మన రైల్వే స్టేషన్స్, ఇంకొక బిగ్గెస్ట్ పాయింట్, ఇండియన్ రైల్వేస్ ఇస్ కంప్లీట్లీ రన్నింగ్ ఆన్ మెయిన్ ఫ్రేమ్. ఓకే, మన IRCTC మొత్తం మెయిన్ ఫ్రేమ్ మీదే రన్ అవుతుంది. ఓన్లీ యాప్, ఆ వెబ్సైట్ తప్ప మిగతా బ్యాక్ ఎండ్ మొత్తం మెయిన్ ఫ్రేమ్. ఓకే, సో మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కానీ ఇప్పుడు బ్యాంకులకు కానీ ఇప్పుడు వచ్చిన టైం కాదు, కొంచెం ఓల్డ్ టైంలో పోయి ఉంటే మీకు చూసుంటారు, బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్స్ ఉంటాయి. వాళ్ళు ఇట్లా ట్యాప్ 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 కొట్టుకుంటా ఎంటర్ చేయడం. టికెట్లు బుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కానీ బ్యాంకులకు పోయినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? సమ్ అరౌండ్ 5 years ago ఇట్లా ఏమైనా గుర్తుందా మీకు? నో. సో అవి బేసిక్ గా మెయిన్ ఫ్రేమ్ స్క్రీన్స్ అన్నమాట.
ఓకే. సో అలాగే వీ హ్యావ్ డిఫరెంట్ టెలికామ్ వెండర్స్. సో మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిర్టెల్ ఇలా ఇవి ఎలాగో ఏటీఎంటీ, జిరాక్స్, వోడాఫోన్ ఇవన్నీ యూఎస్ లో యూజ్ చేసే ప్రతి టెలికామ్ వెండర్ కూడా మెయిన్ ఫ్రేమ్ నే యూజ్ చేస్తారు. అలాగే మనకి ఇప్పుడు ఎరిక్సన్ మీకు ఐడియా ఉందా? ఇంతకుముందు సోనీ ఎరిక్సన్ అని ఉండే, ఇప్పుడు సోనీ ఎరిక్సన్ సెపరేట్ అయినాయి, రైట్? ఎరిక్సన్ అనే పేరు విన్నారా ఎప్పుడైనా? సరే. విన్నారు కదా? ఎరిక్సన్ అనేది ఏం చేస్తుందంటే బేసిక్ గా ఈ ఎయిర్టెల్, ఐడియాలో, వోడాఫోన్ వాటిలాగా నెట్వర్క్ ప్రొవైడర్ కాదు. ఇది ఏంటంటే హార్డ్వేర్ మెటీరియల్ ప్రొవైడర్. ఓకే. సో ఎరిక్సన్ అనేది ఏం చేస్తుంది అంటే బేసిక్ గా హార్డ్వేర్ మెటీరియల్ సప్లై. ఏంటి హార్డ్వేర్ మెటీరియల్? దేనికి హార్డ్వేర్ మెటీరియల్ అంటే ఇప్పుడు సపోజ్ ఎయిర్టెల్ వచ్చేసి ఎయిర్టెల్ ఏం చేయగలుగుతుంది? ఓన్లీ నెట్వర్క్ ని, బ్యాండ్ విడ్త్ ని, ఇంత సిగ్నల్ ఉందా, ఇక్కడ బాగానే ఉందా, ఇక్కడ టవర్ వేయాలా, ఇంతవరకు మాత్రమే చూసుకుంటుంది, రైట్? ఇప్పుడు వాళ్ళు ఒక మొబైల్ టవర్ బిల్డ్ చేయాలి, లేదా వాళ్ళు ఒక వర్క్ స్టేషన్ బిల్డ్ చేయాలి. వీటన్నిటికీ నార్మల్ గా లేదు నేను మామూలుగా మన స్టీల్ ఐరన్ షాప్ లో తీసుకొచ్చి టవర్ బిల్డ్ చేస్తా అంటే కుదురుతుందా? దానికి సెపరేట్ మెటీరియల్ డెఫినెట్ గా ఉండాలి. నాకు బయట దొరికేది మామూలుగా ఉంటుంది, స్టీల్ అండ్ ఐరన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి నేను కొన్ని తీసుకొస్తా, వాటితో బిల్డ్ చేస్తా అంటే పాసిబుల్ అవుతుంది. సో టెలికామ్ వెండర్స్ వాళ్ళు మొబైల్ టవర్ లేదా వాళ్ళు శాటిలైట్ టవర్స్ బిల్డ్ చేసేటప్పుడు డెఫినెట్ గా అవి మొత్తము కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో ఎరిక్సన్ ఏం చేస్తుంది అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్మోస్ట్ అందరికి ఇదే ప్రొవైడ్ చేస్తుంది. ఎరిక్సన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ మెటీరియల్స్ ఉన్నాయి, రిసీవర్, సెటప్ బాక్సెస్, మెటల్, ఎవ్రీథింగ్. ప్రతి చిన్న ప్రోడక్ట్ కూడా ఎరిక్సన్ నుంచి తీసుకుంటాం. సో ఎరిక్సన్ ఇస్ కంప్లీట్లీ బిల్డ్ ఆన్ మెయిన్ ఫ్రేమ్. ఓకే. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్స్, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్స్. అలాగే యాజ్ ఐ సెడ్ ఇండియన్ రైల్వేస్, కంప్లీట్ ఇండియన్ రైల్వేస్ ఇస్ రన్నింగ్ ఆన్ మెయిన్ ఫ్రేమ్, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఆలోచించండి. నార్మల్ గా ఒక్క తత్కాల్ టైం ఒకటి తీసేసి మిగతాది ఎన్ని ట్రైన్లు రన్ అవుతా ఉండొచ్చు, ఎన్ని ట్రైన్లు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి, ఎంత మంది ఒకేసారి టికెట్లు బుక్ చేస్తూ ఉండొచ్చు, ఎంత మందికి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎంత మంది టికెట్ ఒక సీట్ బుక్ చేయగానే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోయి ఈ సీటు బ్లాక్ అయిందని రావాలి, రైట్? ఇంత ఇన్ఫర్మేషన్ ని ఒకేసారి అంత ప్రాపర్ గా యాక్యురేట్ గా మెయింటైన్ చేయగలుగుతుంది అనమాట, రైట్? సో అట్లీస్ట్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ మెయిన్ ఫ్రేమ్, ఎవరు దాన్ని యూజ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ అనేది మనకు అర్థమైంది, రైట్? సో మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇట్ కెన్ స్టోర్ ద డేటా. ఈ స్టోరేజ్ ఎలా చేస్తుంది అని అంటే మెయిన్ ఫ్రేమ్ కి వచ్చేసరికి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి ఇది ఫైల్స్ లో స్టోర్ చేయగలుగుతుంది, లేదా డేటాబేస్ లో స్టోర్ చేయగలుగుతుంది. ఫైల్స్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మెయిన్ ఫ్రేమ్ లో అంటే మనం నేర్చుకునే ఈ కంటెంట్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. నాన్ బీజామ్ ఫైల్స్ అని ఉంటుంది, తర్వాత బీజామ్ ఫైల్స్ అని ఉంటాయి. ఇవి మనము క్లాస్ లో నేర్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ డేటాబేస్ కి వచ్చేసరికి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్. మనకి DB2 అని ఉంటుంది, IMS DB ఉండొచ్చు, IDMS ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకే. సో వీటిల్లో 85-90% DB2 ఇస్ బీయింగ్ యూస్డ్. DB2 అనేది చాలా హైలీ యూజ్డ్ థింగ్ అనమాట. ఇవి రెండు, ఇది ఒక 10% యూజ్ అవుతుంది, ఇది ఒక 5% అంతకంటే. సో మనం మన కోర్స్ లో DB2 యూజ్ చేస్తాం. ఈ పార్ట్ ఆఫ్ దిస్ DB2 మనము కంప్లీట్ SQL నేర్చుకుంటాం. ఇక్కడ దీనికి మొత్తం SQL కావాలి. ఈ SQL నేర్చుకుంటాము. ఈ SQL ని మెయిన్ ఫ్రేమ్ లో ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ నేర్చుకుంటాం, రైట్? కమింగ్ టు ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి మెయిన్లీ 2 ప్రాసెస్లు. ఒకటి బ్యాచ్ ప్రాసెస్ అని, రెండు వి హ్యావ్ ఆన్లైన్ ప్రాసెస్. బ్యాచ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ప్రాసెస్. బ్యాచ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఆన్లైన్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాచ్ ప్రాసెస్ అంటే ఇట్ నీడ్స్ యూజర్ ఇంటరాక్షన్. యూజర్ ఇంటరాక్షన్ నీడెడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? సారీ, యూజర్ ఇంటరాక్షన్ నాట్ నీడెడ్. ఓకే. ఇక్కడ యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేదు. యూజర్ ఇంటరాక్షన్ అసలు యూజర్ ఎవడు, వాడి ఇంటరాక్షన్ ఏంటి, వాడికి అంటే ఏం అవసరం లేదు, రైట్? ఇప్పుడు సపోజ్ మీకు ఎవ్రీ మంత్ ఎవరైనా మెయిల్ కి బ్యాంక్ స్టేట్మెంట్ అలర్ట్ పెట్టుకున్నారా? ప్రతి మంత్ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుందా? ఫ్రెండ్స్ చూసారా? లేదా క్రెడిట్ కార్డ్ బిల్స్,
నోబడి. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎవరికి రావు అసలు. క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్, కనీసం ఏమైనా ఒక బ్రాడ్బ్యాండ్ ఏమన్నా పెట్టుకుంటే దాని బిల్స్ మెయిల్కి రావడము ఇలాంటివి ఎప్పుడు చూడలే. ఎస్ సార్ చూసాం. చూసాము కదా. సో ఇవేం చేస్తుంది, దీనికి వేరే వాడితో అవసరం లేదు. ఇది ఏం చేస్తుంది, ఈ నెలంతా వీడు ఏమేం చేసిండు అని మొత్తం స్టోర్ చేసుకుంటాడు. రైట్, ఈ నెలంతా ఏమేం కావాలి అనేది స్టోర్ చేసుకొని కరెక్ట్ గా మంత్ ఎండ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈ మొత్తాన్ని కలిపి చల్ మెయిల్ వెళ్ళిపో అని చెప్పి వాడికి మెయిల్ సెండ్ చేస్తుంది. ఇది నువ్వు ఈ నెలంతా చేసిన ఈ స్టోరీ అంతా ఇది, ఇంత డబ్బులు నువ్వు కట్టాలి, ఇది కథ అని చెప్పి పంపించేస్తుంది. రైట్. సో దీన్ని ఏమంటారు అంటే దీన్ని షెడ్యూల్డ్ ప్రాసెస్ అంటారు. అంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ప్రాసెస్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు సపోజ్ ఈ మంత్ ఎండ్ 30th కో 31st కో నీకు బిల్ వచ్చింది. నెక్స్ట్ బిల్ ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి. సారీ 45 days. మళ్ళీ బేసిక్ గా 45 days కి నువ్వు పే చేయాలి, కానీ మంత్లీ అయితే జనరేట్ అవుతుంది కదా. రైట్. అంటే ఈ 30th పోతే మళ్ళీ నెక్స్ట్ 30th కి నీకు బిల్ వస్తుంది. రైట్. కరెక్ట్. సో అంటే నీకు వాడు 10-15 రోజులు టైం ఇస్తాడు. బట్ మనకి యాక్చువల్ గా ఆ డేట్ రాగానే అదేం చేస్తుంది అంటే నీకు ఏ రోజు బిల్ వస్తుందో ముందే తెలుసు. రైట్. అంటే ఇది షెడ్యూల్డ్ ప్రాసెస్, ఈ టైంకి ఇది జరగాలి అని షెడ్యూల్డ్ ప్రాసెస్. కాకపోతే ఆన్లైన్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూజర్ ఇంటరాక్షన్ రిక్వైర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎంకి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేసి, ఓకే, కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అదేం అడుగుతుంది చెప్పండి. మనం ఏటీఎం ఎస్ మనం ఏటీఎంలో కార్డ్ పెట్టాక ఏమడుతుంది మనని, పిన్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. రైట్. సో పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరేమో ఇప్పుడు సపోజ్ మనం ఏటీఎం ముందే నించొని నువ్వు అడిగితే నేను ఎంటర్ చేయటం ఏంది, నేను చేయను అని చెప్పి ఆడే నించున్నావు. సో అది వర్క్ అవుతుందా అంటే నువ్వెంతసేపు నించుంటే అది అంతసేపు చూస్తూ ఉంటుంది, అంతే కదా. అంతే తప్పితే నేను ఎంటర్ చేయను అని చెప్పి నువ్వు ఆగితే నువ్వు ఎంటర్ చేయకపోతే అటు ఉన్నావు అంతే. నేను కూడా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాను, నెక్స్ట్ ఆప్షన్స్ ఇవ్వను, అంతే కదా. రైట్. మీరు ఎంటర్ చేయకపోయినా ఓకే పాపంలో పిన్ నెంబర్ ఎంటర్ చేయట్లేదు మంచోడే అయి ఉండొచ్చు అని చెప్పి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుందా ఇది? రైట్. ఖచ్చితంగా యూజర్ అంటే ఎవరు, మనమే, పర్సన్. మనము ఖచ్చితంగా దీనికి ఇన్పుట్ ఇవ్వాలి. సో యూజర్ ఇంటరాక్షన్ అంటే యూజర్ ఇన్పుట్ అనుకోండి. యూజర్ ఇన్పుట్ రిక్వైర్డ్. ఇక్కడ యూజర్ ఇన్పుట్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా పంపించేస్తుంది, నీకు అవసరం లేదు. ఇక్కడ లేదు నేను పిన్ ఎంటర్ చేయనంటే అట్లే ఉంటుంది అది. ఓకే పిన్ ఎంటర్ చేసినావు తర్వాత చెప్పరా నీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కావాలా, ఇంకోటి కావాలా అని చెప్పడుతుంది. ఈసారి ఇంతకు ముందు అంటే సరే పొరపాటున పిన్ ఎంటర్ చేసినా కానీ ఇప్పుడైతే అసలు ఆప్షన్ ఇవ్వనని చెప్పి నువ్వు ఇచ్చున్నావు. ఏటీఎం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుందా, పాప వీడికి బ్యాంక్ ఎంక్వైరీ కావాలనుకుంటా, బ్యాలెన్స్ ఎంక్వైరీ కావాలనుకుంటా ముందే అర్థం చేసుకొని అదే డిస్ప్లే చేస్తుందా? చెయ్యదు. రైట్. సో డెఫినెట్ గా యూజర్ ఇన్పుట్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో దీన్ని మనము ఆన్లైన్ ప్రాసెస్ అంటాం. బ్యాచ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇక్కడ ఎవరి ప్రమేయం అవసరం లేదు, ఆటోమేటిక్ గా ప్రతి నెల దీన్ని షెడ్యూల్ చేసి ఉంచుతారు అనమాట. సో ఆ టైంకి అవి రన్ అయిపోతాయి, ఆ టైంకి ఆ ప్రాసెస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది, రన్ అయిపోయింది, నీకు మెయిల్ వస్తుంది, నీకు స్టేట్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది ఇన్స్టెంట్. ఇక్కడ ఏంటి ఇది ఒక మంత్ డేటాని మొత్తం ఒక్కోసారి ఒక క్వార్టర్, ఒక హాఫ్ ఇయర్ డేటాని మొత్తం ప్రాసెస్ అంటే బేసిక్ గా ఇది ఇట్ విల్ డీల్ విత్ ద హ్యూజ్ డేటా. ఇక్కడ వచ్చేసరికి ఒకటే కస్టమర్ది, వాడి ఏటీఎం పిన్ తీసుకోవడమే కష్టం, వాడు ఒక్కదాన్ని వాడే ఏటీఎం పిన్ సరిగ్గా ఎంటర్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఇన్స్టెంట్ అండ్ లెస్ డేటా. ఒక్కడిదే ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఒకేసారి ఆ బ్యాంక్ వాడికి 100 మంది కస్టమర్లు, 1000 మంది కస్టమర్లు, 1000 మందికి ఒకేసారి బిల్స్ పంపించేస్తుంది ఇది. ఇక్కడ అలా కాదు, ఎవడు ఏటీఎం పిన్నో వాడిదే ప్రాసెస్ చేస్తుంది. అండర్స్టాండింగ్? సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేసరికి బ్యాచ్ ప్రాసెస్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ జేసీఎల్. ఇది మనం నేర్చుకుంటాము.
సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్. ఈ ప్రాసెస్కి వస్తాం. అయితే అసలు మనం ఇక్కడ ఏమేమి నేర్చుకుంటాం, మనం ఇప్పుడు క్లాస్లో మనం ఏమేమి నేర్చుకోబోతాం. నెక్స్ట్ థింగ్ అంటే మనకి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ISPF. ఇది బేసిక్గా 2 days టైం పడుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ COBOL. ఇది మనకి అరౌండ్ ఒక 1 month పడుతుంది. అంటే అరౌండ్ మనకి ఒక 30 classes అవసరం అవుతుంది. ఇది చాలా బిగ్గెస్ట్ టాపిక్. థర్డ్ థింగ్ వీ విల్ హ్యావ్ JCL, విచ్ ఇస్ జాబ్ కంట్రోల్ లాంగ్వేజ్. ప్రతిదీ మనకు ఆ మాడ్యూల్ టైంకి వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది 7 to 8 classes పడుతుంది. నెక్స్ట్ థింగ్ యూ విల్ హ్యావ్ DB2. ఈ DB2 అనేది డేటాబేస్ అనమాట. దీంట్లో మనకి SQL ఉంటుంది, అలాగే DB2 కాంబినేషన్ ఉంటుంది. సో SQL కి మనము బేసిక్గా 2 to 3 days తీసుకుంటాం. దీనికి ఇక్కడ ఆల్రెడీ SQL కోసం సపరేట్ వీడియోస్ ఉన్నాయి. సో ఇవి నేను ఆ వీడియోస్ ఇచ్చి అదంతా రీక్యాప్ ఈ 2-3 classes లో చూస్తా. ఈ మెయిన్ వైల్ మీకు ఇక్కడ JCL జరిగేటప్పుడే నేను SQL వీడియోస్ ఇచ్చేస్తా. అవి 7 hours వీడియోస్ ఉంటాయి. అవి మీరు ఒకసారి చూడాలి. దాన్ని నేను 2 to 3 days లో నేను కవర్ చేసేస్తాను ఇక్కడ. ఎందుకంటే మెయిన్ ఫ్రేమ్ కి ఎంత SQL కావాలో అంతవరకు మాత్రమే ఇక్కడ నేర్చుకుంటాం మనం. బట్ స్టిల్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ IT గై మనకి మొత్తం SQL నాలెడ్జ్ కావాలి కాబట్టి ఐ విల్ బి గివింగ్ దోస్ వీడియోస్. సో ఇక్కడ 2 to 3 days అయిపోయిన తర్వాత ఇది ఒక 4 to 5 days పడుతుంది DB2 అనేది. ఓకే, దెన్ యూ విల్ బి హ్యావింగ్ VSAM వచ్చేసి మనకి 2 classes పడుతుంది. ఇట్ ఇస్ 2 days. దెన్ యూ విల్ బి హ్యావింగ్ CACS. దిస్ ఇస్ ద లాస్ట్ మాడ్యూల్. ఇట్ విల్ టేక్ 7 to 8 classes. సో ఇలా మనకి బేసిక్గా 2.5 to 3 months లో మనకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. అంటే మనం సాటర్డే సండేస్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే అవర్ క్లాసెస్ విల్ బి ఫ్రమ్ Monday to Friday అండ్ సాటర్డే సండే క్లాస్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏమైనా మధ్యలో మిస్ అయితే ఐ విల్ టేక్ ద క్లాస్ ఆన్ సాటర్డే, బట్ సండే ఎప్పుడు క్లాస్ ఉండదు. మోస్ట్లీ మనకి క్లాసెస్ మొత్తం Monday to Friday 9:30కి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఇక్కడ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఉంటాయి. COBOL ఉంటుంది, ప్లస్ JCL, ప్లస్ DB2, ఈ 3 ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్ లో ఈ మూడింటితో పాటు ఎక్స్ట్రాగా మనము CICS అనేది నేర్చుకుంటాం. ఓకే, బ్యాచ్ ప్రాసెస్ మనకి 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని బ్యాచ్ ప్రాసెస్ ఉంటాయి. ఇంకో 20% మనకి CICS మీద ఉంటాయి. బట్ స్టిల్ విల్ లర్న్ CICS. ఓకే, ఈ CICS అనేది మెయిన్ ఫ్రేమ్ కి ఫ్రంట్ ఎండ్ అన్నమాట. ఈ ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఎక్కువగా రీప్లేస్ అయిపోయింది కాబట్టి CICS కి అంత ఇంపార్టెన్స్ లేదు. మీరు ఇక్కడ వరకు విన్నా ఓకే, బట్ CICS ఈస్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. మీరు వినాలనుకుంటే వినండి, బట్ స్టిల్ వీ విల్ హ్యావ్ 7 to 8 classes ఫర్ CICS. ఐ విల్ బి టీచింగ్ యూ. ఓకే, ఇక్కడ వరకు విన్నా కూడా మనం పర్ఫెక్ట్ గా ప్రొఫైల్ పెట్టుకొని రెజ్యూమే చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. అండర్స్టాండింగ్? అంటే VSAM ఇవన్నీ ఉంటాయి. సో ఇవి మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఆన్ మెయిన్ ఫ్రేమ్. సో రేపు నుంచి ద ఫస్ట్ థింగ్ దట్ వీ విల్ స్టార్ట్ ఇస్ విత్ ISPF. ఇది 2 classes ఉంటాయని చెప్తున్నా. రేపు నుంచి మనము ఫస్ట్ 2 classes విల్ బి విత్ ISPF. ఏం చెప్తుంది అని అంటే ఇది ఒక యూజర్ గైడ్ లాంటిది అనమాట. అంటే ఒక మెయిన్ ఫ్రేమ్ ని అసలు ఎలా యూజ్ చేయాలి, ఎలా. ఇప్పుడు సపోజ్ నేను ఇంత టెక్స్ట్ రాస్తున్నా, ఎక్కడ రాస్తున్నా, ఒక నోట్ ప్యాడ్ మీద రాస్తున్నా, రైట్? అలాగే మెయిన్ ఫ్రేమ్ నేర్చుకోవాలి అంటే కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏది నొక్కితే ఏమవుతుంది, ఎట్లా వెళ్ళాలి, డిఫరెంట్ స్క్రీన్స్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ ISPF అనేది మొత్తం నేర్పిస్తుంది మనకి. ఇప్పుడు ISPF రాకుండా ఈ వీటిల్లో దేనికి పోలేము. ISPF ఇస్ ద మెయిన్ థింగ్. 2 classes అయినా కానీ ఇదే వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది వస్తే మీకు మెయిన్ ఫ్రేమ్ ని మొత్తాన్ని ఎలా యూజ్ చేయాలో వస్తుంది. నెక్స్ట్ థింగ్, COBOL ఇస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ వి యూస్ హియర్ ఇన్ మెయిన్ ఫ్రేమ్. ఓకే, మనము ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేది వచ్చేసి COBOL. JCL వచ్చేసి ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాంటిది. ఇది కూడా ఏంటంటే ఈ COBOL ని రన్ చేయడానికి, దీని నుంచి అవుట్పుట్స్ తీసుకురావడానికి మనకి JCL యూజ్ అవుతుంది. ఐ విల్ టెల్ యూ. DB2 అనేది డేటాబేస్. సో ఇక్కడ టేబుల్స్ లో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేస్తాం అనేది మనం SQL ద్వారా మొత్తం నేర్చుకుంటాం. కమింగ్ టు VSAM, ఇది ఒక ఫైల్స్ ప్రాసెస్. ఒక ఫైల్స్ లో డేటా అంటే మనం ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉంది, ఇవన్నీ ఫైల్స్ అని పిలుస్తాం. ఈ ఫైల్స్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం అనేది యూ విల్ బి లెర్నింగ్ ఇన్ VSAM. దెన్ CICS ఇస్ ద ఫ్రంట్ ఎండ్ థింగ్. అంటే ఈ స్క్రీన్స్ అనేవి మనం ఎలా దీన్ని మనం డిజైన్ చేయొచ్చు, ఎలా స్క్రీన్ మీద డిస్ప్లే చేయొచ్చు అనేది
మన సిఐసిఎస్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ డెమో. ఇవి మనం నేర్చుకోబోతున్న థింగ్స్, ఇవి వాట్ ఆల్ మెయిన్ ఫ్రేమ్ కెన్ డూ అని. సో రేపు నుంచి మీనింగ్ రేపు వి విల్ హ్యావ్ ద ఐఎస్పిఎఫ్ క్లాస్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ టుమారో లేదా మండే నుంచి అయినా స్టార్ట్ చేద్దాం. టుమారో ఐ ప్లాన్ ఫర్ వన్ మోర్ డెమో. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ దిస్? No, sir. Okay. No, sir. Okay. So yeah, thank you everyone. We'll connect tomorrow. I hope everyone is clear. ఒకసారి మీరు చాట్ లో జస్ట్ మీ నేమ్స్ పింగ్ చేయరా? జస్ట్ ఒకసారి చాట్ ఓపెన్ చేసి జస్ట్ పింగ్ యువర్ నేమ్స్. అంటే జస్ట్ మీ నేమ్ టైప్ చేయండి అంతే, టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో అలాగే వన్ మోర్ థింగ్, రెగ్యులర్లీ యూ విల్ గెట్ యువర్ రికార్డింగ్స్. ఓకే, ఇమీడియట్ గా మనకి ఈ రోజు క్లాస్ అయిపోగానే రేపు మార్నింగ్ కి మీకు రికార్డింగ్ వస్తుంది. సో మీరు మళ్ళీ ఒకసారి దాన్ని చూడొచ్చు. యుల్ బి ఏబుల్ టు సీ. Whoever pinged your names, maybe you can leave. We'll connect tomorrow. ఎవరైతే పింగ్ జస్ట్ నేమ్ ఒకసారి చాట్ లో పింగ్ చేసి మీరు